మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మలయాళం స్టార్ మమ్ముట్టి యాత్ర 2 కి సయ్యన్నాడట. కాకపోతే 2 రోజుల కాల్ షీట్స్ కి 10 కోట్లు డిమాండ్ చేశాడని ప్రచారం జరుగుతుంది. ఆ లెక్కన రోజుకు 5 కోట్లంటే రోజుకు 2 కోట్లు తీసుకునే పవన్ రికార్డుని మమ్ముట్టి బ్రేక్ చేసినట్టే. ఇక మెగాస్టార్ చిరంజీవితో తమన్నా జోడీ కట్టి చేసిన మూవీ భోలా శంకర్. ఈ సినిమా ట్రైలర్ 27న రిలీజ్ కాబోతుంది. తమన్నా తన పాత్ర తాలూకు డబ్బింగ్ పూర్తి చేసింది. ఇక తమన్నా మరో మూవీ జైలర్ డబ్బింగ్ పనులు కూడా ఎప్పుడో పూర్తి చేసింది. ఈ నెల 28న ట్రైలర్ చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో రిలీజ్ కాబోతోంది. ఆగస్టు 6న తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వెర్షన్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్లు ప్లాన్ చేసింది ఫిల్మ్ టీమ్. పవర్ స్టార్ పవన్ కాలం పాత్ర వేసి చేసిన ప్రయోగం బ్రో. సాయి తేజ్ లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 28న రాబోతోంది. ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో యూట్యూబ్ వ్యూస్ 27 మిలియన్లు దాటడం సెన్సేషన్ గా మారింది. ఆనంద్ దేవరకొండ మూవీ బేబీ 10 రోజుల వసూళ్లు హాట్ టాపిక్ అయ్యాయి. ఏకంగా 65 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఈ వీక్ లోనే 100 కోట్ల వసూళ్ల రికార్డు క్రియేట్ చేస్తేనే అంచనాలు పెరిగాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో జోడీ కడుతోంది మీనాక్షి చౌదరి. కరుణా కుమార్ మేకింగ్ లో వరుణ్ తేజ్ సినిమా సెట్స్ పైకి వెళ్తోంది. 28 నుంచి ఈ మూవీ సందడి షురూ కానుంది. ప్రభాస్ మూవీ ప్రాజెక్ట్ కేలో విలన్ రోల్ వేయబోతున్నాడు కమల్. ఆగస్టు 25 తర్వాత ప్రాజెక్ట్ కే సెట్ లో కమల్ అడుగు పెట్టబోతున్నాడట. ఆలోగా భారతీయుడు 2 షూటింగ్ పూర్తవుతుందట. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత ఇప్పుడు బాలీలో సేద తీరుతోంది. హెయిర్ స్టైల్ మార్చింది, మెడిటేషన్ చేస్తోంది. మొత్తానికి తన చికిత్స కోసం మానసికంగా శారీరకంగా రెడీ అవుతోందని ప్రచారం జరుగుతోంది.